అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2 ఏళ్ల క్రితం యావత్ ప్రపంచ మానవాళిని మనుగడనే ముప్పు తెచ్చిన కరోనా మహమ్మారి బారి నుండి కోట్లాది మంది ప్రాణాలను కాపాడినటువంటి వైద్యులు ఈరోజు మరో విపత్తు రూపంలో వస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ నుండి కాపాడేందుకు చిక్కోలు వైద్యులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఈ వ్యాధి చైనాలో నిర్ధారణ కావడం, ఆ వైరస్ అంటే భారతదేశంలో ప్రవేశించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఆ కేసుల మధ్య కావడం, ఈ పరిణామాలన్నీ కూడా చిక్కోలు జిల్లాలో నెల రోజుల పాటు కోవిడ్ మహమ్మారిని కంచి దాటకుండా కాపలా కాసిన వైద్య శాఖ అధికారులు ఈసారి హెచ్ఎంపీవీ వైరస్ను కూడాను జిల్లాలో అడుగు పెట్టనివ్వకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రస్తుతం ఒకవేళ ఆ వైరస్ బారిన పడినటువంటి పేషెంట్లకి ఏ విధమైన చికిత్స అందుబాటులో ఉంచారనే విషయంపై మనం రిమ్స్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న డెమో కార్యక్రమంలో హాజరయ్యాం. చూస్తే కనుక ఇక్కడ 2 పేషెంట్లు ఏదైతే హెచ్ఎంపీవీ వార్డుని ఏర్పాటు చేశారో ఆ వార్డుకు వచ్చినటువంటి 2 పేషెంట్లు మాత్రం ఇక్కడ రావడం జరిగింది. ఆ పేషెంట్లకు మాత్రం ఈ వైరస్ సోకిందనే భయం వారిని వెంటాడుతుంది. శీతాకాలం కావడంతో ఏదైతే చలికాలం ఈ శ్వాసకోశ వ్యాధులతో పాటు జబ్బు, దగ్గు ఇలాంటివంటి పరిణామాలు మాత్రం ఈ వ్యాధికి హేతుగా నిలుస్తాయి. వచ్చినటువంటి ఎవరైతే ఆ పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ని కూడా ఎగ్జామిన్ చేసేందుకు ఇక్కడ ఏదైతే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే శానిటైజర్స్తో పాటు మాస్కులు కూడా ధరించి వైద్యులు మాత్రం ఆ పేషెంట్ని ప్రస్తుతం పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆయనకు వచ్చినటువంటి రుగ్మత ఏంటి అన్న విషయం తెలుసుకోవాలి. ఒకవేళ కనుక హెచ్ఎంపీవీ కనుక ఏమైనా సంకేతాలు ఉంటే వారికి ఎటువంటి వైద్యం అందుబాటులో తెస్తారు. ఆ అందుబాటులో తెచ్చే క్రమంలో రిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం మాత్రం ఇక్కడ మొత్తం వైద్యులందరూ కూడా 20 బెడ్ల ఒక వార్డు మాత్రం ఏర్పాటు జరిగింది. ఈ వార్డు మాత్రం గతంలో కోవిడ్ నిర్ధారణ, అదేవిధంగా కోవిడ్ నిర్ధారణ అయిన వారికి మాత్రం ఐసోలేషన్, ఒకవైపు వెంటిలేషన్తో పాటు ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉన్నటువంటి వార్డు ఇది. ఈ వార్డునే మళ్ళీ పునరుద్ధరించి హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడి ఎవరైనా కనుక నిర్ధారణ అయితే వారికి మాత్రం ఇక్కడ ఎటువంటి వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఇటువైపు వైద్యులు అదేవిధంగా సిబ్బంది అంతా కూడాను ఈ విషయంలో నిమగ్నమై ఉన్నారనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఈరోజు రిమ్స్ నిర్వాహకులు మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఈ హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడినటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం పూర్తిగా స్టడీ చేసి ఆ స్టడీకి అనుగుణంగానే వారికి ఆ వ్యాధి కనుక వైరస్ సోకినట్టయితే అంటే పేషెంట్కి ఎటువంటి ఫర్దర్ చికిత్సిస్తారో, అదేవిధంగా సోకకుండా ఉన్నవారికి ఏదైనా అటువంటి సంకేతాలు కనిపించకపోతే మాత్రం వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు చేయాలి, అది మెడిసిన్ ద్వారా తగ్గుతుందా లేదనే విషయాన్ని కూడా నిర్ధారిస్తారు. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఈ పేషెంట్కి ఎగ్జామ్ని మాత్రం పూర్తి చేశారు. పూర్తి చేసిన ప్రక్రియలో వైరస్ సోకిందా లేదా అన్నటువంటి నిర్ధారణకు రావాలనుకుంటే కొన్ని పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఆ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే ఈరోజు ఆ వైరస్ ఆయనకి సోకిందనే విషయాన్ని మాత్రం వైద్యులు నిర్ధారిస్తారు. ఒకవేళ కనుక నిర్ధారించినట్టయితే ఆయనకు వైరస్ సోకినటువంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఇక్కడ ఎటువంటి అంటే ఏదైతే ఆక్సిజన్ కావచ్చు, అదేవిధంగా వెంటిలేషన్, ఈ సౌకర్యాలు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ప్రస్తుతం చూడాలి. ప్రస్తుతం చూస్తే మాత్రం ఇక్కడ ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ డెమో కార్యక్రమానికి ఇక్కడ హాజరైన వైద్యులు కూడా ఉన్నారు. మేడం గారు, అసలు వచ్చినటువంటి పేషెంట్కి ఎటువంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు? ఈ నిర్వహించిన క్రమంలో అది హెచ్ఎంపీవీ కనుక నిర్ధారణ అవడానికి ఏమైనా పరీక్షలు చేయాలా, లేకపోతే మామూలు రుగ్మతగా వారికి ఏమైనా మందులు ఇచ్చే పరిస్థితి? ముందుగా వాళ్ళ వైటల్స్ అన్నీ చూడాలండి, పేషెంట్ కంప్లైంట్స్ అన్నీ కూడా వినాలి. దాన్ని బట్టి పేషెంట్కి హెచ్ఎంపీవీ ఉంది అనిపిస్తే లేదా ఇది నార్మల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనేది చూడడానికైనా సరే బేసిక్ వైటల్స్ అన్నీ చూస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే 2 డేస్లో మళ్ళీ ఫాలోఅప్కి రమ్మంటాం. అది కాదు ఇప్పుడే అతనికి సివియర్గా ఉంది, చాలా ఆయాసం పడుతున్నాడు, లేదా అది వచ్చే అవకాశం ఉంది అనిపిస్తే కనుక మన దగ్గర వేరే వార్డ్ అనేది ఉంది, అక్కడ 10 బెడ్లు, వెంటిలేటర్లు అన్నీ అరేంజ్ చేయబడింది. సో అదంతా కూడా అబ్జర్వేషన్కి పెడతాం. అబ్జర్వేషన్ పెట్టినప్పుడు రొటీన్ టెస్ట్తో పాటు హెచ్ఎంపీవీకి సంబంధించి కూడా మనం టెస్ట్ పంపిస్తాం. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచుతాం. హెచ్ఎంపీవీ నిర్ధారణ కావాలనుకుంటే ఆ టెస్టుల ఫలితాలు ఎన్ని రోజుల్లో వచ్చే విధంగా ఉంటుంది, లేక లోకల్గా ఫలితాలు వచ్చే పరిస్థితి ఇంకెక్కడికైనా సుదూర ప్రాంతాలు పంపించే అవకాశం ఉంది? వాటికి ప్రస్తుతానికి ఇక్కడ మన దగ్గర అరేంజ్ చేస్తున్నారు, అన్నీ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. హెచ్ఎంపీ కోసం స్పెషల్ టెస్ట్ అనేవి ఇంకా ఉన్నాయా, ఫర్దర్గా పంపించాలనేది ఇంకా గైడ్లైన్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మన వరకు డిటెక్ట్ చేయడం వరకే మనం ట్రై చేస్తున్నాం. అంతవరకు అబ్జర్వేషన్లో పెడతాం. ఇదేంటంటే భయపడాల్సినంత
వ్యాధి కాదు అని అంటున్నారు. కాకపోతే మనం డిటెక్ట్ చేయాల్సి ఉంది ఫర్దర్గా మిగతా వాళ్ళకి రాకుండా. ఆ ఐసోలేషన్ అనేది క్రియేట్ చేయడం కోసం వార్డ్ ఫర్దర్గా ఇది కనుక ఎక్కువ ఇన్ఫెక్షన్ రేట్ ఉంటే కనుక నెక్స్ట్ ఏం చేయాలనేది గైడ్ లైన్స్ బట్టి ఫర్దర్గా స్టేట్ లెవెల్లో పంపించడమా ఆ టెస్టింగ్ చేయడమా అనేది ఫాలో అవుతాము. సో ఫలితాలు రాకముందు కనుక ఆయనకి సీరియస్ కండిషన్ లాగా అనిపిస్తే మాత్రం ఇక్కడికిక్కడే ప్రత్యామ్నాయంగా ఇంకా నెక్స్ట్ స్టెప్లోకి ఏ విధంగా మూవ్ చేయడానికి మీరు రిఫర్ చేస్తారు? ఇక్కడే కనుక ఆయాసం చాలా ఎక్కువ ఉంది, దగ్గు ఉంది, ఆల్రెడీ జ్వరం కూడా వచ్చింది, ఊపిరితిత్తులు కానీ ఏవైనా సరే ఎఫెక్ట్ అయ్యాయి అనుకుంటే వెంటనే అదే ఐసోలేషన్ వార్డులో ఇంటుబేషన్ ప్రక్రియకి కూడాను మెషిన్స్ అన్నీ ఏర్పాటు చేసి ఉన్నవి. సో దాన్ని బట్టి ఉన్న డాక్టర్ గారితో మాకు ఫిజిషియన్స్ కూడా అవైలబుల్గా ఉంటారు, వాళ్ళని కూడా రప్పించి అక్కడే వెంటిలేటర్ ఏర్పాటు చేసి కంటిన్యూస్గా వాళ్ళకి మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఎవరైనా జలుబు దగ్గు అదేవిధంగా జ్వరంతో బాధపడతారో వారందరూ కూడాను ఇక్కడికి వచ్చి హెచ్ఎంపీవీ టెస్ట్ చేయించుకోవాలి. ఈ టెస్ట్కి సంబంధించిన శాంపిల్స్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి పరీక్షలు పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ప్రస్తుతం మాత్రం ఈ పేషెంట్ని ఇక్కడ ఏదైతే ఈ హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి వైరస్ ఉందో వైరస్ ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో రిమ్స్లో మాత్రం ఈరోజు 20 బెడ్ల వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇదంతా కూడాను కేవలం ఏదైతే ప్రక్రియ కోసం అంటే రాబోయే ప్యానిక్ నుండి ప్రతి ఒక్కరు కూడా అవేర్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఒక డెమో కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ ప్యానిక్ సిచ్యువేషన్లో మాత్రం వారికి వచ్చినటువంటి ఆ రుగ్మత్ బారి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వైద్యం అందుబాటులో ఉంటుంది, ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందా లేదా, వెంటిలేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉంటుందా, ఈ ప్రక్రియ అంతా కూడాను ఖరీదుతో కూడుకున్నట్టు ప్రక్రియ కావడంతో సామాన్య నిరుపేదలకు మాత్రం వైద్యం అందే పరిస్థితి లేదు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ పరీక్షలకు పంపించిన తర్వాత ఆ పరీక్షలు ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పేషెంట్ సీరియస్ కండిషన్ లేకపోతే ప్రస్తుతం మాత్రం ఆయనకి హెచ్ఎంపీవీ నుంచి కొంత సంకేతాలు కనిపించినటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో చూస్తున్నాం ఇక్కడ ఆయనకి కొంత సీరియస్గా ఉంది కాబట్టే పీపీ కిట్లు ధరించి అంటే ప్రతి దాన్ని కూడాను కేర్ తీసుకొని ఈరోజు హెచ్ఎంపీవీ వైరస్ సోకినటువంటి ఒక పేషెంట్ అంటే ఇదంతా కూడా డెమో రూపంలో చేస్తున్న ప్రక్రియ. చూస్తే కనుక వీరంతా కూడా పీపీ కిట్లు ధరించుకున్నారు. ప్రస్తుతం మనం వచ్చింది మాత్రం ఇక్కడ ఏదైతే ప్రొబిటేటటువంటి ఐసోలేషన్ వార్డు ఇది. ఈ ఐసోలేషన్ వార్డులో మాత్రం ప్రస్తుతం ఆక్సిజన్ అదేవిధంగా వెంటిలేషన్ 2 సౌకర్యాలు కూడా అందుబాటులోకి ఉంచారు. ఎవరైతే హెచ్ఎంపీవీ బారిన పడినటువంటి రోగి ఉన్నారో ఆయనకు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఇటు వైద్యులు కావచ్చు అదేవిధంగా సిబ్బంది అంతా కూడా పీపీ కిట్లు ధరించి మరి చికిత్స చేసేందుకు మాత్రం సన్నాహాలు జరుగుతున్నాయి. కోవిడ్ మహమ్మారి బారి నుండి కోట్లాది మంది ప్రాణాలను కాపాడినటువంటి వైద్యులు కావచ్చు సిబ్బంది వీరందరూ కూడా ఈరోజు వస్తున్నటువంటి ఈ విపత్తులను బారిన ఎవరూ పడకుండా ఉండేందుకు అదేవిధంగా పడినట్టయినా కూడాను వారికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి వైద్య సదుపాయం అందుబాటులోకి ఉంచేందుకు చేసిన ప్రయత్నమే ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో ఇటు ఐసోలేషన్ వార్డు అదేవిధంగా చూస్తే కనుక ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అదే దీనికి సంబంధించినటువంటి ప్రతి ప్రక్రియ కూడాను అందుబాటులో తెచ్చారు. వీరికి మాత్రం ఈ అంటే వచ్చినటువంటి రుగ్మత ఏదైతే ఉందో హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడిన తర్వాత ఆ చికిత్సతోనే ఆయనకి నయం కలిగే విధంగా కూడా ఇక్కడ చర్యలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రక్రియ మాత్రం కోవిడ్ ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా రిమ్స్ జిల్లా యంత్రాంగం మొత్తం అన్ని హాస్పిటల్లో కూడా ఇటువంటి పరికరాలను అందుబాటులో తెచ్చారు. ప్రస్తుతం ఈ పరికరాలన్నీ అందుబాటులో ఉండడంతో వచ్చినటువంటి ఎవరైతే కనుక ఈ రుగ్మతలు బారిన పడినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడాను వారు ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఇది ప్రాణాంతక వ్యాధి వైరస్ కాకపోయినా ఈ వైరస్ విషయంలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దాని బారిన పడకుండా ఉండాలంటే మాస్క్ ధరించడం, శానిటైజేషన్ తరచూ రాసుకోవడం అదేవిధంగా భౌతిక దూరం పాటించి ఈ పరిణామాలన్నీ కూడా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వైరస్ బారి నుండి పడకుండా ఉండేందుకు దోహదపడుతుందని కూడా వైద్యులు చూస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఈ వార్డు ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే ఆర్ఎం కూడా ఉన్నారో ఆమె కూడాను అసలు ఏదైతే ఈ మాక్ డ్రిల్ నిర్వహించిన ప్రక్రియ ఉందో ఈ ప్రక్రియ మాత్రం జిల్లా వాసులు అందరూ కూడాను వచ్చినటువంటి ఈ అంటే వస్తున్నటువంటి ఈ విపత్తును బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. చర్యలు చేపట్టడంతో పాటు వీరందరూ కూడాను ప్రస్తుతం ఈ మాక్ డ్రిల్తో జిల్లా ప్రజలను అప్రమత్తం చేసేందుకు చేసిన ప్రయత్నం ఆర్ఎం ఇక్కడ ఉన్నారు. చూస్తే కనుక వస్తున్నట్టు ఈ హెచ్ఎంఈపీ వైరస్ ఏదైతే ఉందో దాని బారి నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ఎటువంటి అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులో? హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇది హ్యూమన్ మెటా న్యూమో వైరస్. అది
సో దిస్ ఇస్ అ సింగిల్ స్ట్రాండెడ్ RNA వైరస్, అంటే జస్ట్ లైక్ అన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అండ్ RSV వైరస్ అంటే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని దానిలాగే ఉంటుంది ఇది కూడా. ఇది ఫర్ ద ఫస్ట్ టైం 2001లో నెదర్లాండ్స్లో కనుక్కున్నారు దీన్ని. సో ఇట్ ఈస్ వెరీ కామన్ ఇది, ఈ వైరస్. మన ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎంత కామనో ఇది అంతే కామను. ఇది ప్రొడ్యూస్ చేసే సిమ్టమ్స్ ఏంటంటే కామన్గా కోల్డ్ వస్తుంది, కాఫ్ రావచ్చు, మైల్డ్ కాఫ్, సోర్ థ్రోట్ అండ్ ఫీవర్ ఉంటుంది. చాలా మోస్ట్ కామన్లీ ఇది ఏంటంటే ఇది చిల్డ్రన్ ఎఫెక్ట్ చేస్తుంది, 1 to 5 years మధ్యలో ఉన్న పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ద ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ మైల్డ్, 4 రోజుల నుండి ఫీవర్ తగ్గిపోతుంది. కానీ కొంత ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ ఉంటారు. లైక్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఎవరంటే కిడ్నీ పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్, వీళ్ళందరూ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటారు. సో ఈ వీళ్ళల్లో కొంచెం సీరియస్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ఆస్తమా పేషెంట్స్, COPD పేషెంట్స్లో ఈ వైరస్ కానీ వస్తే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. వైరస్ వచ్చింది అన్నటువంటి నిర్ధారణకు రావాలంటే వైద్య పరీక్షల ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఈ వైద్య పరీక్షలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయా? ఆ రిజల్ట్స్ త్వరితగతిన వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఉందండి. ప్రస్తుతానికైతే మాకు అంటే RT-PCR టెస్ట్ దీనికి అవసరం. జస్ట్ లైక్ కోవిడ్ లాగే, కోవిడ్ వైరస్ని మనం ఎలా డిటెక్ట్ చేస్తామంటే RT-PCR చేపిస్తాం. సో సేమ్ ఈ వైరస్ కూడా RT-PCRతో మనం డిటెక్ట్ చేయగలం. మాకు ఇక్కడ ల్యాబ్ ఉంది, RT-PCR ల్యాబ్ ఉంది, చేయడానికి ల్యాబ్ ఉంది. మా దగ్గర ఒక 7 మెషిన్స్ ఉన్నాయి, అందులో 4-5 మాకు పనిచేస్తున్నాయి. సో మా కిట్లు అందుబాటులోకి DME గారు త్వరలోనే ఇస్తానంటున్నారు. సో టెస్ట్లు అయితే చేయడానికి కూడా ఈ హాస్పిటల్ రెడీగా ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి కేసు నమోదు కాలేదు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, శ్రీకాకుళం జిల్లాలో, కానీ అనుమానాలు మాత్రం తలెత్తున్న నేపథ్యంలో రిమ్స్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ ఏర్పాట్లని సామాన్య మధ్యతరగతి అంటే ఇటువంటి అంటే నిర్ధారణ అయిందనుకుంటే ఖరీదు కూడుకున్న వైద్యం కాబట్టి వారికి ఎటువంటి వైద్యాన్ని అందుబాటులో వచ్చారు, ఎటువంటి వార్డు ఏర్పాటు? సో ఇప్పుడు HMPV వైరస్ ఇన్ఫెక్షన్ గురించి మన దేశంలో బెంగళూరులో ఒక 2, అహ్మదాబాద్లో 1 నమోదయ్యాయి. సో అది చైనాలో కొంచెం ఎక్కువ కేసులు ఉన్నాయని మనం కూడా కొంచెం ప్యానిక్ అవుతున్నాము. అయితే ప్రతి DME గారు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది, మీరు కూడా హాస్పిటల్లో అన్నీ అరేంజ్ చేసుకోండి అని. ఆ అరేంజ్మెంట్స్ మేమేంటంటే మోస్ట్లీ ఇట్ ఈస్ అ మైల్డ్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది కాబట్టి మా రెడీనెస్ మేము ప్రిపేర్ అయ్యాము. 20 బెడెడ్ ICU మేము క్రియేట్ చేసాము. ఆ ICUలో ఈచ్ బెడ్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ ఒక వెంటిలేటరు, మానిటర్స్ ఉంటారు, పెట్టుంచాము. మాకు ఆక్సిజన్ ఒకటి అవసరం రావచ్చు, అంటే పేషెంట్ సడన్గా బ్రెత్లెస్ అయిపోవచ్చు, ఆక్సిజన్ అవసరం అయితే ఉంటుంది. ఆక్సిజన్ అవసరమైనప్పుడు మాకైతే ఇక్కడ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి మాకు, అండ్ PSA ప్లాంట్స్ ఉన్నాయి. మాకైతే ఆక్సిజన్ ఇబ్బంది అయితే ఏమీ లేదు. అండ్ ఈవెన్ ద హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ మాకు అందరూ ఉన్నారు. ఒక పల్మనాలజిస్టు, ఒక ఫిజిషియను, మైక్రోబయాలజిస్టులు, SPM డాక్టర్సు అండ్ పీడియాట్రిక్ డాక్టర్సు అందరూ ఉన్నారు. కాబట్టి రౌండ్ ది క్లాక్ 20 బెడ్లకు సంబంధించినట్టు రౌండ్ ది క్లాక్ ఎంతమంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు? దానికి సంబంధించిన మెలకువలు పాటించే విధంగా అన్ని కూడా కిట్లు అందుబాటులో ఉన్నాయి. కిట్లు అంటే రౌండ్ ద క్లాక్ మేము ఇక్కడ షిఫ్ట్ వైజ్ స్టాఫ్ నర్సులకి డ్యూటీలు వేస్తాము, అలాగే వార్డ్ బాయ్స్ డ్యూటీలు వేస్తాము, MNOలు ఉంటారు, డ్యూటీ హౌస్ సర్జన్లు ఉంటారు. అండ్ వీళ్ళందరికీ మేము PPE కిట్లు ప్రొవైడ్ చేస్తాము, శానిటైజర్స్ ఉంటాయి అండ్ మాస్కులు ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ రెడీ ఫర్ దట్. అండ్ అలాంగ్ విత్ దట్ యాక్చువల్గా అయితే దీనికి ఏమీ ట్రీట్మెంట్ లేదు, డ్రగ్స్ అయితే ఏమీ లేవు. కానీ రిబావిరిన్ కొంచెం అది ఇట్స్ అన్ యాంటీవైరల్ డ్రగ్, అది కొంచెం ఎఫెక్టివ్గా ఉండొచ్చు అనే ఊహగాను అవి కొన్ని మేము రెడీ చేసుకుంటున్నాము. పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాము, వస్తాయి అవి. అండ్ అలాగే మెడిసిన్ వాళ్ళు కూడా కొన్ని పెట్టుకున్నాము. పీడియాట్రిక్లో ట్యాబ్లెట్స్ కంటే ఏంటంటే నెబులైజర్ పనిచేస్తుందని సొల్యూషన్స్ అవి కూడా మేము రెడీ పెట్టాము. సో ఇందులో పెద్దగా ప్యానిక్ అయ్యేదానికి అసలు ఏమీ లేదు. మెయిన్గా మనం ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి. ప్రివెంటివ్ మెషర్స్ కోవిడ్కి మనం ఏం తీసుకున్నామంటే, సో ఫస్ట్ ఏంటంటే మనం ఎవ్రీబడి షుడ్ వేర్ ఎ మాస్క్, మొత్తం అందరూ మనం మాస్క్ని ధరించాలి. అండ్ సెకండ్ థింగ్, మనం క్రౌడ్స్ని అవాయిడ్ చేయాలి. ఎవరికైనా తుమ్ములు, ఈ దగ్గు, అది కోల్డ్ కాఫ్ ఉన్నట్టు మనం వాళ్ళని కొంచెం అంటే మిగిలిన వాళ్ళందరికీ మనం ఐసోలేట్ అయిపోవాలి. ఐసోలేట్ అయ్యి కొంచెం దూరంగా, అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అండ్ ఆల్ ద సర్ఫేసెస్ అన్న ఏది ముట్టుకుంటే దాన్ని శానిటైజ్ చేసుకుని ముట్టుకోవడం మంచిది. అది అంటే స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి
కాకపోతే ఇది మైల్డ్ ఇన్ఫెక్షన్ గురించి ఇది చాలా పాండమిక్ అయిపోయి పెద్దగా ఎక్కువ కేసులు వస్తాయనేది అది కరెక్ట్ కాదండి. మైల్డ్ డిసీజ్ మైల్డ్గానే వెళ్ళిపోతుంది. జస్ట్ లైక్ ఎనీ అంటే మోస్ట్ కామన్ ఇది వింటర్ సీజన్లోని స్ప్రింగ్ సీజన్లోని కామన్గా వస్తుంది. సో ఎనీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వింటర్లో వస్తుంటాయి కాబట్టి ఇది కూడా అందులో ఒక వైరస్ మాత్రమే. దీని గురించి ఎవరు ప్యానిక్ అవ్వక్కర్లేదు. ఏదైనా ప్రాబ్లమ్ ఒకవేళ ఎక్సెసివ్ కేసెస్ వస్తే మా హాస్పిటల్ విత్ ఆల్ ది ఎక్విప్మెంట్ విత్ ద క్వాలిఫైడ్ పీపుల్ మేమందరూ రెడీగా ఉన్నాము. ఆక్సిజన్ సప్లై కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ అండ్ పారామెడికల్ పీపుల్ కానీ అందరూ రెడీగా ఉన్నారు. సో దయచేసి అందరూ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుని మీరందరూ ఇబ్బంది లేకుండా ఉండాలని నా అభిప్రాయం. చూస్తే కనుక ఏదైతే మహమ్మారి హెచ్ఎంపివి వైరస్ ప్రబలే తీరు మాత్రం ఇది కామన్గా వైరస్ల్లో ఒకటి. దీనివల్ల పెద్దగా ప్రాణహాని ఉండదన్న విషయాన్ని మాత్రం వైద్యులు ఇప్పటికే నిర్ధారించారు. చైనాలో ఆ కేసుల నమోదుతో పాటు భారతదేశంలో పలు చోట్ల ఈ కేసుల నమోదు కారణంతో చిక్కోలు జిల్లా వైద్య అధికారులు మాత్రం ముందస్తు చర్యల్లో భాగంగా రిమ్స్ హాస్పిటల్లో 20 బెడ్ల అంటే వార్డును కూడా ఏర్పాటు చేయడం అక్కడ ఐసోలేషన్కి సంబంధించిన వార్డుగా దాని పరిణామాలు తీసుకుంటూ ఇటు ఏదైతే ఆక్సిజన్ కావచ్చు అదేవిధంగా వెంటిలేషన్ ఈ సౌకర్యాలను అందుబాటులో ఉండడంతో పాటు రౌండ్ ది క్లాక్ సిబ్బంది అధునాతనమైనటువంటి పరికరాలతో వైద్యంతో పాటు వైద్యులు కూడా నిష్ణాతులైనటువంటి వైద్యులు కూడా అందుబాటులో వచ్చారు. కరోనా మహమ్మారి బారి నుండి కోట్లాది మందిని కాపాడినటువంటి వైద్యులు ఈరోజు వస్తున్నటువంటి హెచ్ఎంపివి వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఎవరూ భయపడాల్సిన పని అయితే లేదు. కోవిడ్ నిబంధనలు అంటే కోవిడ్ బారిన పడకుండా ఏదైతే తరచూ శానిటైజ్ చేసుకోవడం అదేవిధంగా మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించడం ఈ పరిణామాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించినట్టయితే ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎంతగానో దోహదపడుతుందో. ఒకవేళ ఎవరికైనా వైరస్ సోకిందన్న విషయం తెలిస్తే మాత్రం ఆయన నుండి దూరంగా ఉండాలి. ఆయన అంటరాని వాడిగా చూడాల్సిన అవసరం లేదు. ఎటువంటి వైరస్ బారిన పడిన రోగికైనా కూడా అధునాతన వైద్యం అందించేందుకు రిమ్స్ హాస్పిటల్లో వార్డు మాత్రం సిద్ధంగా ఉందన్నటువంటి ఒక భరోసా ఇస్తున్న నేపథ్యంలో ఎవరికైనా అటువంటి సంకేతాలు ఉంటే ఇక్కడికి వచ్చి ఆ వార్డులో వైద్య చికిత్సలు నిర్వహించుకోవాలి. ఆ పరీక్షలు నిర్వహించిన తర్వాత అవసరం అనుకొని వైరస్ బారిన పడిన వారికి కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఐసోలేషన్ వార్డులో వైద్యం కూడా అందుబాటులో ఉంచారు. ఈ ప్యానిక్ సిచ్యువేషన్ నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా వైద్య శాఖ సంసిద్ధంగా ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రిమ్స్ హాస్పిటల్లోని హెచ్ఎంపివి వార్డు నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.